హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా దొండకాయలను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. పోపు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ముందుగానే వేసుకుంటే అడుగండిపోతుందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కూడా